If you are a beginner and want to learn aptitude from scratch in Telugu, then you're at the right place. సో హలో ఎస్పిరెన్స్ ఈ రోజు మనం సింప్లిఫికేషన్స్ టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ చూద్దాం. అంటే ఈ టాపిక్ లో అసలు ఏమేమి ఉంటాయి, ఏమేంటి అసలు ఫార్ములాస్ ఏమేమి కావాలి అవంతా. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యూఆర్ అటెండింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, దేనికైనా సరే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మీరు ఏ టాపిక్ చేయాలనుకుంటున్నా సరే ఈ టాపిక్ లో మీరు నేర్చుకునే బేసిక్ అంతా కూడా వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. బికాస్ ఇందులో అంతా మనం బేసిక్ మల్టిప్లికేషన్స్, బేసిక్ ఎడిషన్ తో రిలేటెడ్ టాపిక్స్ చూస్తాం. అండ్ అలాంగ్ విత్ దట్ స్క్వేర్స్, రూట్స్, బాడ్మస్ రూల్స్ అలాంటి కొన్ని బేసిక్ రూల్స్ అని మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ప్రిపేర్ దిస్ టాపిక్ రియలీ వెల్. అండ్ ఎస్పెషలీ మీరు బ్యాంక్ ఎగ్జామ్ కి అటెండ్ అవుతున్నారంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అట్లీస్ట్ 20% ఆఫ్ ద పేపర్ ఇదే టాపిక్ మీద వస్తుంది. అంటే అండర్స్టాండ్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రీమ్ బిగినర్స్ దెన్ దీస్ వీడియోస్ ఆర్ డెఫినెట్లీ ఫర్ యూ. ఓకే, ఫైన్. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఫార్ములా చూద్దాం, బాడ్మస్ రూల్. బాడ్మస్ రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలాంటి ఒక సమ్ ఉంది. సో ఫస్ట్ ఎడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, ఈ రెండు ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత దీంతో డివిజన్ చేయాలి, ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్. సో అలా కాకుండా మనం ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒక నిమిషం చూడండి, 2 into 2 + 2 ఉందనుకో. ఓకే, లేదంటే 2 + 2 into 2 అని ఉందనుకో. ఓకే, సో దీన్ని మీరు ఎలా చేస్తారు? ఫస్ట్ 2 + 2 ఎంత? 4. 4 2 ఎంత? 8. ఓకే, అలా కాకుండా 2 2 ఫస్ట్ ఈ రెండు చేశారనుకో, 2 2 4 + 2. 4 + 2 ఎంత? 6. చూసారా? ఈ ఆర్డర్‌లో చేస్తే 8 వచ్చింది. ఈ ఆర్డర్‌లో చేస్తే 6 వచ్చింది. మరి అలా అయితే కష్టం గదా! సో, అందుకని చెప్పి మనకంటూ ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటది. ఏ ఆర్డర్‌లో సాల్వ్ చేయాలి అని చెప్పి. ఓకే, సో అది బాడ్మస్ రూల్. ఇక్కడే మీ దగ్గర ఆన్సర్ ఉంది. బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్. ఓకే, సో ఫస్ట్ బ్రాకెట్‌లో ఉన్నవన్నీ మనం చేయాలి. ఆ తర్వాత ఆఫ్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారనుకో. ఆఫ్ అంటే ఏం లేదు, మల్టిప్లికేషనే. బట్ ఎనీవేస్ మీకు ఆఫ్ అలా ఎక్కడ కనిపిస్తదో అది మీరు నెక్స్ట్ చేయాలి. ఓకే, తర్వాత డి స్టాండ్స్ ఫర్ డివిజన్, ఎం స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, ఏ స్టాండ్స్ ఫర్ ఎడిషన్. ఓకే, అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. సో ఇదే ఆర్డర్ లో మీరు ఫాలో అయ్యి ఆ క్వశ్చన్ ని, ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. అండ్ డివిజన్, మల్టిప్లికేషన్ మీరు ఒక్కసారి చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 22 into 2 ÷ 5 అని ఉందనుకో. ఈ మొత్తాన్ని మీరు ఒకటే ఎంటిటీలా ట్రీట్ చేయొచ్చు. అదే 22 into 2 + 3 into 5 ఇలా ఉందనుకో, దీన్ని మీరు కలిపి చేయకూడదు. ఓకే, ÷ 2 ఇలా ఉందనుకో, దీన్ని మీరు కలిపి చేయకూడదు. ఎందుకు? మధ్యలో ప్లస్ వచ్చింది. ఓకే, దీన్ని మీరు కలిపి చేసేయొచ్చు. అంటే 22 into 2 ÷ 5 అని మీరు మొత్తం కలిపేయొచ్చు. ఓకే, అలా డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ మీరు ఒక సెట్ లా చేయొచ్చు. ఎడిషన్, సబ్ట్రాక్షన్ మీరు ఒక సెట్ లా చేయొచ్చు. లైక్ -5 + 3 + 2 ఇలా ఉందనుకో, ఈ మొత్తాన్ని మీరు ఒకటేసారి లీనియర్ గా సాల్వ్ చేయొచ్చు. మధ్యలో ఇంటూ 2 సంథింగ్ అలా ఉన్నాయనుకో, అప్పుడు మీరు బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషనే చేసి ఆ తర్వాత రిమైనింగ్ సాల్వ్ చేయాలి. ఓకే, అలా అన్నమాట. సో division, multiplication you can do it as a set, addition, subtraction you can do it as a set whenever required, but generally మనం ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మాడ్యులస్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అని ఉందనుకో. ఇప్పుడు ఎక్స్ వాల్యూ నా దగ్గర ఉంది 2. ఓకే, అంటే ఏంటి? ఇది ఎక్స్ వాల్యూ 0 కన్నా గ్రేటరే కదా, పాజిటివ్ వాల్యూ. సో మాడ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్సే అవుతుంది. ఓకే, దానికంటూ ఏమీ మారదు. అదే ఇప్పుడు మాడ్ ఎక్స్ లో నాకు ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది -2 అని ఉందనుకో. ఓకే, సో మాడ్ ఎక్స్ లో పెట్టాను కాబట్టి అప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి? 0 కన్నా చిన్నది ఇది కదా. -2 అంటే 0 కన్నా చిన్నదే కదా. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ -x అవుతుంది. -x అంటే ఏంటి? మైనస్ ఇంటూ ఎక్స్ వాల్యూ ఏంటి? -2 కదా. -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ +2 అంతే. సో ఇండైరెక్ట్ గా ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏంటంటే మాడ్ ఎక్స్ అంటే మీకు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్న వాల్యూ ఎండ్ ఆఫ్ ద డే మీకు పాజిటివ్ వాల్యూనే వస్తుంది. ఓకే, అదనమాట. అండ్ ఆ తర్వాత బాడ్మస్ రూల్ మనం అప్లై చేయాలి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, విచ్ ఆర్ వెయిట్ a+b² ఓకే, a+b² = a² + b² +2ab. ఓకే, వెయిట్ 1 సెకండ్. ఇప్పుడు a+b² ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయి. తర్వాత మీరు స్క్వేర్స్ అండ్ రూట్స్ అవన్నీ నేర్చుకోవాలి. ఆ తర్వాత టేబుల్స్ నేర్చుకోవాలి. ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట, క్యూబ్స్ అవన్నీ. ఇవన్నీ బేసిక్ మ్యాథ్స్. అంటే మీరు ఇప్పుడు యాప్టిట్యూడ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఈ బేసిక్ మ్యాథ్స్ అన్నీ మీరు కొన్ని నేర్చుకోవాల్సిన ఫండమెంటల్స్ ఉంటాయి. సింప్లిఫికేషన్స్‌కి కూడా మీరు అదే ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సొస్తది. ఓకేనా? సో, ఆ ఫండమెంటల్స్ అవన్నీ చెప్తూ ఐ హావ్ ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో, ఫండమెంటల్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని. సో మీరు యాప్టిట్యూడ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఫండమెంటల్స్
ఫండమెంటల్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్‌గా ఉంటేనే మీరు యాప్టిట్యూడ్ మంచిగా నేర్చుకోవడానికి మీకుంటది. సో, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నేను ఆ పర్టిక్యులర్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో నా డిస్క్రిప్షన్‌లో ఫస్ట్‌లో అదే లింక్ ఐల్ బి ప్రొవైడింగ్. సో, ఆ వీడియో ఓపెన్ చేసి డెఫినైట్‌లీ ప్లీజ్ డు కన్సిడర్ చెకింగ్ ఔట్. సో దట్ మీకు మళ్ళీ రిపిటీషన్ ఉండకుండా బికాజ్ ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్డ్ థట్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా అందులో నేను ఏవైతే ఫండమెంటల్స్ చెప్తున్నానో అవన్నీ మీరు ఒక ఫార్ములా బుక్‌లో నోట్ చేసుకొని ఉంచుకోండి. సో దట్ ఈ టాపిక్ అనే కాదు ఏ టాపిక్ సాల్వ్ చేస్తున్నా సరే మీకు ఆ బుక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్‌లీగా ఆ వీడియోలో ఉన్న పర్టిక్యులర్ థింగ్స్ చెక్ చేయండి. ఓకే. సో, ఆ ఫార్ములాస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడ్మస్ రూల్ అప్లై చేసి సింపుల్‌గా ఒక క్వెషన్ ఎలా సాల్వ్ చేస్తామో అంటే మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే చెప్పాను. ఇంప్లిమెంటేషన్ ఎలానో మీకు తెలియాలి గదా! అందుకని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనకు బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం రావాలి? బ్రాకెట్ రావాలి కదా! సో, బ్రాకెట్ ప్రకారం ఫస్ట్ ఇది సాల్వ్ చేయండి. 52 ఇంటూ 2 ఎంత? 104. ఓకే. ఇది ఇలా పక్కన పెట్టండి. తర్వాత ఆఫ్ ఎక్కడా లేదు. ఆ తర్వాత ఏంటి? డివిజన్. సో, వీటిని ఫస్ట్ డివిజన్ చేయాలి. ఓకే. సో, డివైడెడ్ బై 15 ఇది 15 టేబుల్‌తో డివిజిబులా కాదా? 3561 అనే వాల్యూ. ఇలా మీకు తెలియాలంటే మీకు డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి. డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏ నంబర్‌తో ఏ నంబర్ డివిజిబుల్ అవుతుందో దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే. నేను మీకు చెప్పాను కదా ఫండమెంటల్స్ అని. అక్కడ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ అన్నమాట డివిజిబిలిటీ రూల్స్ అవన్నీ. ఓకే. సో, ఇప్పుడు 15 ఉంది. 3561 ఉంది. 15ని మనం ఎలా రాయొచ్చు? 5 త్రీస్ ఆర్ కింద రాయొచ్చా? సో, ఇఫ్ 3561 ఇస్ డివిజిబుల్ బై 5 అండ్ 3 యాస్ వెల్. 5తో కూడా అవుతుంది. 3తో కూడా డివిజిబుల్ అవుతుంది ఈ పర్టిక్యులర్ నంబర్ అని అన్నప్పుడు 15తో కూడా డివిజిబుల్ అవుతుంది. 5 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్‌లో మనకి 0 కానీ 5 కానీ రావాలి. అంతేనా? 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ చేస్తే మనకి ఆహ్, 3తో డివిజిబుల్ అయ్యేది కావాలి. సో, ఇప్పుడు మీకు 15తో అవ్వాలి కాబట్టి ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి లాస్ట్‌లో నేను 0 తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి 35610 ఉంది. 5తో డివిజిబులా? డెఫినైట్‌లీ డివిజిబుల్ బికాజ్ లాస్ట్‌లో 0 ఉంది కాబట్టి. 3తో డివిజిబులా? సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ చేయండి. 3 పక్కన పెట్టండి. 6 పక్కన పెట్టండి. 5 + 1 6. 6, 6, 12, 12, 3, 15. 15 is divisible by 3. Yes, it is divisible by 3. So, this whole number is also divisible by 3. క్లియర్? ఇప్పుడు ఈ నంబర్ 3 తోని డివిజిబుల్, 5 తోని డివిజిబుల్ అవుతుంది. సో, 15తో కూడా డివిజిబుల్ అవుతుంది. క్యాన్సిల్ చేసుకోవడమే. ఓకే. సో, 15 2s are 30. 56 is remaining. 15 3s are 45. ఓకే. 11 is remaining. 111. ఓకే. సో, 15 6 are 90. 15 7s are 105. Okay. So 70 is remaining. 105 కదా. So 6 is remaining. 15 4s are 60. Okay. So 2 3 7 4 plus ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు డివిజన్ అయిపోయింది. డివిజన్ తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. సో ఈ రెండు మీరు చేయాల్సి వస్తది. ఓకే. సో 125 ఇంటూ 2 ఎంత? 2 50. ఓకే. -1 ప్లస్ 104 ఇక్కడ మీకు ఆల్రెడీ సాల్వ్ చేశారు. ఇప్పుడు ఏముంది అన్ని అడిషన్ సబ్ట్రాక్షన్ కి సంబంధించిందే కదా. సో మీరు ఇవన్నీ కలిపి ఒకటేసారి చేయొచ్చు అనమాట. ఓకే. సో 250 ప్లస్ 104 ఎంత? 354 అంతేనా? 354 మైనస్ 1 ఎంత? 353. ఓకే. సో 2374 ప్లస్ 353 అంతే మీరు యాడ్ చేయడమే 4 ప్లస్ 3 7 7 plus 5 12 1 3 plus 3 6 plus 1 7 2 so 2727 will be the answer. Clear? ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇంట్రొడక్షన్ టు సింప్లిఫికేషన్. అంటే కొన్ని ఫార్ములాస్ ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ ఐవ్ టోల్డ్ ఇన్ దట్ వీడియో కాబట్టి ఐఎమ్ నాట్ రిపీటింగ్ వన్స్ అగైన్. ఓకే. సో ఈ ఫండమెంటల్స్ అన్ని మీరు నేర్చుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఈ టాపిక్ అనే కాదు ఏ టాపిక్ అయినా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ టాపిక్ మీరు డెఫినెట్లీ నేర్చుకోండి. బికాజ్ నెక్స్ట్‌కి ఇంకా మీరు వెళ్ళే కొద్దీ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో ఫ్యూ టాపిక్స్ లైక్ వర్క్ అండ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, నంబర్ సిస్టమ్స్ అవన్నిటి మీద ఆల్రెడీ made dedicated videos from scratch in Telugu, especially for beginners. All the links I'll be providing in the description. If you want, you can check it out. And if మీకు aptitude ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలో తెలియట్లేదు, లేదా ఏ టాపిక్ తో అసలు స్టార్ట్ చేయాలి, టాపిక్స్ ఎలా బ్రేక్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అవన్నీ మీకు డౌట్స్ ఉంటే రోడ్ మ్యాప్ ఆఫ్ aptitude కూడా I've already made into a video. That video link I'll be providing in the description, or you can ask me in the comments so that I'll be providing you with the link. అది చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది మీ ప్రకారం మీరు ఎలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలని. ఓకే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ రియలీ లైక్, ప్లీజ్ టు గివ్ us a like which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.